ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. కుంభరాశి వారికి రేపు బుధవారం జూన్ 17వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు బుధవారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం జూన్ 17వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా మీకు ఎంతైతే ఆదాయం లభిస్తుందో అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా ఆ వచ్చిన డబ్బులు కూడా ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని డబ్బుతో ముడిపడే విధంగా మీకు బుధవారం అనేది ఉండబోతూ ఉంది. అంటే మీకు ఏ విధంగా లాభాలు వస్తాయో అదేవిధంగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో ఈ ఖర్చు మేము పెడితే మాకు ఇది అవసరమా, దీనివల్ల మాకు ఏమైనా లాభం ఉందా అనేటటువంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని డబ్బు ఖర్చు చేస్తే కనుక మీకు ఎలాంటి ఢోకానే ఉండదు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి బుధవారం రోజున ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. అలాగే ఈరోజు మీరు కొన్ని పనుల్లో మీకు కొంత ఆటంకాలు ఏర్పడినా కూడా చిట్ట చివరికి ఆ పనులన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ అవుతాయి. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అంటే ఎప్పటి నుంచో మీరు ఈరోజు మేము ఒక ప్రయాణం చేయాలి, దానివల్ల మాకు ఒక ఉపయోగం ఉంది అనే ధోరణిలో ఉన్న మీకు ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా మీరు నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు బుధవారం రోజున మీకు అంతా కూడా అనుకూలంగా కనిపిస్తుంది. మీకు మనశ్శాంతి అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో మీ మాట పైచేయిగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఉద్యోగులకు మీరు పనులు చేసే కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో ఏమైనా విభేదాలు ఉంటే అవి పరిష్కార దిశగా ఉంటాయి. అంటే మీ మధ్య ఏమైనా లేనిపోడు గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీకు అప్పగించిన పనులను మీరు ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బుధవారం కుంభరాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది. మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా అద్భుతమైన లాభాలు గడిస్తారు. కాకపోతే ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి రేపు మీరు గణపతి ఆలయాన్ని సందర్శించండి. గణపతికి పూజలు చేయించండి. అలాగే పేదవారికి, ఆకలితో బాధపడుతున్న వారికి మీ తోచిన సహాయం అందివ్వండి. ఈ విధంగా చేస్తే కనుక మీకు బుధవారం మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.